మ్యాక్స్ టర్నర్ చెప్పిన మొదటి సత్యం ఏమిటంటే, నువ్వు పుట్టిన క్షణం నుంచే ఈ ప్రపంచం నీకు సంఖ్యలు వేయడం ప్రారంభిస్తుంది. మతం అనే సంఖ్యలు, దేశం అనే సంఖ్యలు, మానవత్వం అనే సంఖ్యలు. నువ్వు అడక్క ముందే వాటిని నీ మెడలో వేసేశారు. అవి కనిపించవు, కానీ నీ జీవితాన్ని నడుపుతాయి. అవి చేతులు లేవు, కానీ నిన్ను బంధిస్తాయి. మ్యాక్స్ టర్నర్ వీటినే భూతాలని పిలిచాడు. దేవుడి కోసం బతుకు అంటారు, అది ఒక భూతం. దేశం కోసం చావు అంటారు, అది ఇంకో భూతం. మానవాళి కోసం త్యాగం చేయి అంటారు, అది కూడా ఒక భూతమే. మ్యాక్స్ టర్నర్ చెప్పిన తిరుగుబాటు ఇదే. ఈ భూతాలను పూజించడం ఆపు. నీ జీవితాన్ని తిరిగి నీ చేతుల్లోకి తీసుకో. ఎందుకంటే ఈ మాటలన్నీ నీ జీవితాన్ని నీ చేతుల్లో నుంచి తీసుకోవడానికి తయారయ్యాయి. నీ జీవితంపై హక్కున్న మొదటి వ్యక్తి దేవుడు కాదు, దేశం కాదు, సమాజం కాదు, నీకే. నీ శరీరం, నీ ఆలోచనలు, నీ కోరికలు, ఇవే నీ అసలు సత్యాలు. దేవుడని పిలిచేది మనిషి భయంతో సృష్టించిన ఒక ఆలోచన మాత్రమే. రాజ్యం అని పిలిచేది కొంతమంది మనుషులు వేసిన నియంత్రణ గోడ మాత్రమే. విలువలు అని చెప్పేది నీ మనసును కట్టిపడేయడానికి తయారు చేసిన నియమం మాత్రమే. ఇవి అన్నీ నీ మీద అధికారం చూపాలని ప్రయత్నిస్తాయి, కానీ వాటికి ఆ హక్కు లేదు. ఎందుకంటే నిన్ను సృష్టించిన దానికి నిన్ను పాలించే హక్కు లేదు. మ్యాక్స్ టర్నర్ చెప్పిన అసలు మాట ఇదే: మనిషి ఎవరికీ చెందడు, అతను తనకే చెందినవాడు అని. మ్యాక్స్ టర్నర్ స్వార్థాన్ని తప్పు అనలేదు. ముందు నిన్ను నువ్వు ప్రేమించు. ఎందుకంటే నువ్వు నీ కోసం జీవించినప్పుడే నిజంగా జీవిస్తున్నావు. నువ్వు నీ మనసు మాట విన్నప్పుడే నీ అసలు స్వభావం బయటకు వస్తుంది. ఎందుకంటే నీ జీవితాన్ని నువ్వే వదిలేసుకుంటే నీ కోసం ఇంకెవ్వరూ బ్రతకరు. అందుకే అతను చెప్పిన అసలు మాట: ముందు నిన్ను నువ్వు కోల్పోకు, తర్వాతే ప్రపంచం గురించి ఆలోచించు. మ్యాక్స్ టర్నర్ జీవితం చూస్తే అతని ఫిలాసఫీ ఎందుకంత కఠినంగా మారిందో అర్థమవుతుంది. చిన్నతనంలోనే అతని తండ్రి చనిపోయాడు, తల్లి మళ్ళీ పెళ్లి చేసుకుంది. మ్యాక్స్ టర్నర్ ఒంటరిగా పెరిగాడు. బయట ప్రపంచం అతన్ని పూర్తిగా అంగీకరించలేదు, కానీ అతను కూడా ప్రపంచానికి తల వంచే మనిషి కాదు. ఒంటరితనం అతనికి ఒక విషయం నేర్పింది: మనిషి చివరికి తనతోనే మిగులుతాడు అని. అందుకే అతను ఒంటరిగా ఆలోచించడం నేర్చుకున్నాడు. మ్యాక్స్ టర్నర్ 2 పెళ్లిళ్లు చేసుకున్నాడు, 2 విఫలమయ్యాయి. అప్పుల వల్ల 2 సార్లు జైలుకి కూడా వెళ్ళాడు. కానీ ఆ బాధలు అతన్ని విరగ్గొట్టలేదు, అవే అతన్ని మరింత కఠినంగా మార్చాయి. అతను పేదగా జీవించాడు, అందుకే డబ్బు అతన్ని కొనలేకపోయింది. అతను హోదా లేకుండా బ్రతికాడు, అందుకే అధికారానికి భయపడలేదు. అతను బాధలో జీవించాడు, కానీ వ్యవస్థను ఏడుస్తూ నిందించలేదు. తనలో తానే సమాధానం వెతికాడు. అందుకే మ్యాక్స్ టర్నర్ అన్నాడు: ప్రపంచం నా ఆస్తి కాదు, కానీ నేనే నా ఆస్తిని. ఆ మాటలోనే అతని మొత్తం ఫిలాసఫీ ఉంది. చివరిగా మ్యాక్స్ టర్నర్ చెప్పిన మాట: నేనే నా ప్రారంభం, నేనే నా ముగింపు. ఇది ఫిలాసఫీ కాదు, ఇది ఒక మనిషి తన జీవితంలో నేర్చుకున్న సత్యం.